నాకు 2016లో మ్యారేజ్ అయిందండి. అయితే నాకు 2017లో మగబిడ్డ మంచి లేదని తీసేశారండి. తల కిడ్నీలు మంచి లేవని తీసేశారండి. అయితే మళ్ళీ 2018లో మా అమ్మగారు చనిపోయారండి. 2019లో ఒక 2 మంత్స్కి నాకు కన్సీవ్ అయిందండి. అప్పుడు నాకు స్టమక్ పెయిన్ వచ్చిందండి. అక్కడ నాటు మందు తీసుకుంటే అప్పుడు కన్సీవ్ అయ్యానండి. అయితే నాకు అప్పుడు మా అమ్మగారు చనిపోయారు. ఊళ్ళో వాళ్ళందరూ మీ అమ్మ చనిపోయి పిల్ల కడుపున పడింది, లేకపోతే 3 అబార్షన్లు అయినాయి కదా, పిల్లలు లేరేమో అనుకున్నాం, మీ అమ్మాయి పుట్టింది, మీ అమ్మాయి పుట్టింది అన్నారండి నాకు. తర్వాత ఈమె 2019లో పుట్టిందండి, అక్టోబర్లో. తర్వాత నాకు 2021లో పాప బాగానే పుట్టింది కదా అని మళ్ళీ ఉంచుకున్నానండి. అప్పుడు కూడా మళ్ళీ అబ్బాయేనండి. తలా కిడ్నీలు మంచి లేవని మళ్ళీ నార్మల్ ద్వారా తీసేశారండి. మళ్ళీ నాకు 2022లో మళ్ళీ అబార్షన్స్ అయినాయండి. నేనేమో ఇంకా ఆపరేషన్ చేయించేసుకుందాం, ఎందుకు ఇంకా నాకు ఓపిక లేదు, మా అమ్మ కూడా లేదు, ఎందుకనండి నేను ఇంకా ఆపరేషన్ చేయించేసుకుందాం అనుకున్నానండి. అందరూ కూడా అప్పుడు నాకు తెలియదండి. మా అత్తయ్య ఒక ఆమె చెప్పింది, ఎస్ఆర్ గారు హైదరాబాద్లో పెడుతున్నారు, ఒకసారి వెళ్ళి అడుగు అని అన్నారండి. నేను వచ్చాను ఇక్కడికి 2023 ఫిబ్రవరి మార్చిలో వచ్చానండి. వచ్చినప్పుడు నేను ఎందుకంటే ఆపరేషన్ చేసుకుందామని అప్పటికి డిసైడ్ అయిపోయాను. నేను వచ్చాను కానీ అయ్యగారిని అడగలేదండి. ఇల్లు గురించి అడిగితే ఇస్తాడు దేవుడిని అన్నారండి. అయితే ఇసాక్ అయ్యగారు జంగారెడ్డిగూడ మే 15న స్టార్ట్ చేశారండి మీటింగ్స్ అక్కడ జంగారెడ్డిగూడలో. ఇంకా అందరం కలిపి మా అమ్మమ్మ మా అత్తయ్యలు అందరం కలిపి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అందరూ అన్నారు, ఇసాక్ అయ్యగారు ఒకళ్ళు ఉంచుకోమంటారో వద్దు ఆపరేషన్ చేయించుకోమంటారో. ఇసాక్ అయ్యగారు మాటిని అప్పుడు నువ్వు చేయించుకుంది కానీ కంగారు పడకదు ఏనన్నారండి. నేను ఇన్ని పోయిన నాకు అసలు ఒప్పుకున్నట్లేదు అనుకున్నానండి. జంగారెడ్డిగూడ వెళ్ళినప్పుడు అక్కడ తైలాభిషేకంలో నేను అయ్యగారిని అడిగాను, పాస్టర్ గారు నాకు ఇట్లా అబార్షన్స్ అయినాయండి, మీరు ఉంచుకోమంటే ఉంచుకుంటా, లేకపోతే ఆపరేషన్ చేసుకుంటానండి అంటే ప్రార్థన చేసి ఉంచుకో ఏం కాదన్నారండి. లేదండి పోయిన సంవత్సరం నేను కన్సీవ్ అయ్యానండి. జనవరి 28న కన్సీవ్ అయ్యానండి. అప్పుడు కన్సీవ్ అయినప్పుడు నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాక వచ్చి అయ్యగారికి చెప్పానండి, పాస్టర్ గారు మీరు ఉంచుకోమంటే ఉంచుకున్నానండి అని అంటే ఏం కాదు పో నీకు మంచి బిడ్డ దేవుడు ఇస్తాడు నీకు అన్నారండి. అన్ని అవ్వలు మంచిగా దేవుడు వస్తే నేను అసలు అనుకోలేదండి. దేవుడు నాకు తల కిడ్నీలు 2 సార్లు కూడా మంచి లేవని చేశారు. అసలు నేను ప్రార్థన చేస్తాను, ప్రభు నేను అంత ఏడ్చిన దేవుడు నాకు కన్నీడని తుడిచాడండి. నేను తల కిడ్నీలు అన్నీ మంచిగా ఉంటే నువ్వు ఎవరిని తాను నేను తీసుకుంటా ప్రభు, నాకు ఎవరైనా బాధ లేదు, నా బిడ్డకో తోడు ఉండాలని దేవుడిని అడిగానండి. దేవుడు నిజంగా నా ప్రార్థన అలిగించాడు ఇసాక్ అయ్య గారి ద్వారా. ఈ బిడ్డ అసలు ఆ జీవితంలోకి వచ్చింది నేను అసలు అనుకోలేదు. దేవుడిచ్చిన బహుమానం అండి. ఇసాక్ అయ్య గారి మాట ద్వారా నేను ఇవి ఉంచుకున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన